Hi everyone, this is Ashwini, consultant orthopedic surgeon, Sankhya Hospitals, Hyderabad. Today's topic is distal phalangeal fractures. అంటే తెలుగులో వేలు చివరి భాగాన ఫ్రాక్చర్ అవ్వడాన్ని డిస్టల్ ఫెలింజియల్ ఫ్రాక్చర్స్ అని అంటాము. తరచుగా ఇలాంటి ఫ్రాక్చర్స్తో ఎక్కువ మంది హాస్పిటల్కి రావడం చూస్తున్నాము. సో అందుకు దీన్ని డిస్కస్ చేయాలని అనుకుంటున్నాం. డిస్టల్ ఫెలింజియల్ ఫ్రాక్చర్స్ మోస్ట్లీ క్రష్ ఇంజరీస్లా వస్తున్నారు. మిషన్లో పడడం, లేకపోతే వేలు చివరిన ఏమైనా రాయి పడడం, లేకపోతే వెహికల్స్ వెళ్ళడం, అలా డిస్టల్ ఫెలింజియల్ ఫ్రాక్చర్స్ ఎక్కువ శాతం ఫ్రాక్చర్స్ అయ్యి వస్తున్నారు. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం చెప్తున్నామంటే బడ్డీ స్ట్రాపింగ్ ఒకటి చెప్తున్నాం, ఇంకొకటి హైపోడర్మిక్ నీడిల్ ఫిక్సేషన్ చెప్తున్నాం. హైపోడర్మిక్ నీడిల్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే వేలు చివరి భాగాన చిన్న సూదితో ఫ్రాక్చర్ లోపల ఏదైతే ఫ్రాక్చర్ అయిందో ఆ లోపల రెడ్యూస్ చేసి నీడిల్ వేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మంచి ఫలితాలు వస్తున్నాయి when compared to fluoroscopic guided K-wire fixation. ఈ హైపోడర్మిక్ నీడిల్ ఫిక్సేషన్ న్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కింద చెప్పొచ్చు. దీనివల్ల మంచి గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ధర కూడా తక్కువ, కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ ద పేషెంట్ అండ్ లెస్ హాస్పిటల్ స్టే, లెస్ ఆపరేటివ్ టైం, తక్కువ టైంలో ఆపరేషన్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద సర్జన్ అండ్ పేషెంట్ ఈజ్ వెరీ లెస్ in hypodermic needle fixation when compared to fluoroscopic guided K-wire fixation, and the overall results of hypodermic needle fixation is very nice and patient recovery is very good. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.